టెక్నాలజీ పైన కొంత కమ్యూనికేషన్ చేయాలని ఎఫర్ట్ చేసినప్పుడు నాకు ప్రిసైడ్ చేసిన వారు చెప్పారు, తర్వాత చెప్పినారు. నాకు ముందు మీరు మాట్లాడే మధ్యలోనే ఒక చిన్న చీటీ వచ్చినదండి. ఆ చీటీలో వాళ్ళు సార్ను కొంచెం తెలుగులో కూడా మాట్లాడితే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పినారు. మాకు తెలుగులో మాట్లాడే అంటే వాళ్ళు ఆ విధంగా అనలేదనుకోండి, తెలుగులో మాట్లాడమని రిక్వెస్ట్ వచ్చినది. బట్ నాకు కొంత ఈరోజు కూడా ముందుగా కాషన్ చేస్తాను. నేను పెట్టుబడిదారు వ్యవస్థ, సామ్రాజ్యవాదం, మార్క్సిస్ట్ థియరీస్ గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుగులోనే మాట్లాడే శక్తి నాకు లేదు. అందువల్ల నేను ముందు ఒక అవుట్లైన్ నేను ఏం మాట్లాడతానని చెప్పి తర్వాత తెలుగు ఇంగ్లీషు అల్టిమేట్లీ మేబీ ఇంగ్లీష్ అవుతుందేమో, అది దాంట్లో మాట్లాడేదానికి వెళ్తాను. ఇప్పుడు నిన్న మాట్లాడినప్పుడు మన ముఖ్యమైన మార్క్సిస్టు రచనలను అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా మనం మార్క్సిస్ట్ రచనలకు వెనుకున్న మెథడాలజీని అర్థం చేసుకోకుంటే సమగ్రంగా అవగాహన చేసుకోవడం కష్టం అని. ఆ మెథడ్ అంటే అది అబ్స్ట్రాక్ట్ మెథడు. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నప్పుడు మనం చూసినట్టు చెప్పడం ఒక స్టేజ్ అయితే, ఆ చూసిన దాన్ని సెల్ఫ్ రిఫ్లెక్షన్తో ఒక లాజికల్ క్రమంలో రిఫ్లెక్షన్ చేసినప్పుడు దాంట్లో నుంచి అబ్స్ట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్స్, థియరీస్ను ఎక్విప్మెంట్గా తీసుకొని తిరిగి మళ్ళీ కాంక్రీట్ అంటే న్యాచురల్ సిచ్యువేషన్ అనలైజ్ చేసినప్పుడు కానీ మనకు ఒక సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. సమాజం మన ఆబ్జెక్టివ్ అయితే ఈ క్రమంలో మార్క్స్ ఎంఫసిస్ ఏమంటే డయలెక్టికల్ హిస్టారికల్ మెటీరియలిజంలో మనం చెప్పుకునేది ఫౌండేషన్, ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్లో ప్రొడక్టివ్ ఫోర్సెస్, ప్రొడక్షన్ రిలేషన్స్ ముఖ్యమైనప్పుడు ఎలాంటి ప్రొడక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, ఆ అభివృద్ధి చెందే క్రమంలో ప్రొడక్షన్ రిలేషన్స్ ఎలాగున్నాయి, అవి ఎలా మారుతున్నాయి, దానికి సంబంధించి ఈ బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి సూపర్ స్ట్రక్చర్లో ఎలాంటి వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్గా కానీ కల్చరల్గా కానీ వేరే విధంగా కానీ ఎలాంటి సూపర్ స్ట్రక్చర్ ఉన్నది, ఇది కంబైన్ చేస్తే ఒక మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మార్క్స్ అనలైజ్ చేసింది ఈ ఫ్రేమ్వర్క్లో క్యాపిటలిస్ట్ సిస్టమ్ గురించి. ఈ 3 వాల్యూమ్స్ మనం క్యాపిటల్ అని మార్క్స్ ఫండమెంటల్ కాంట్రిబ్యూషన్ ఏది చెప్తామో దాంట్లో చివరిలో మనం అనుకునిందంటే ఈ ఫ్రేమ్వర్క్లో చూసినప్పుడు క్యాపిటలిస్ట్ మూమెంట్, క్యాపిటలిస్ట్ అభివృద్ధి చెందే కొద్దీ అక్యూములేషన్ అంటే క్యాపిటల్ అక్యూములేషనే పరమావధిగా అయినప్పుడు వచ్చే మార్పులు ప్రొడక్షన్ రిలేషన్స్లో ఎలాగుంటుంది అన్నప్పుడు ఇంక్రీజింగ్ ప్రెషర్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో మనం క్యాపిటల్ రూపం కూడా ముందు వేరియబుల్ క్యాపిటల్ అంటే మనం వేజ్ ఖర్చులు, లేబర్ పవర్ పైన పెట్టే ఖర్చులు ఎక్కువగా ఉండే క్రమంలో నుంచి కంప్లీట్గా లేబర్ పవర్ పైన అంటే వేజ్, ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే డెవలప్మెంట్స్లో మనం ఒక సూత్రప్రాయంగా మార్క్స్ చెప్పినట్టు చూస్తే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, రిజర్వ్ ఆర్మీ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పెరుగుతుంది, లాభాలు అంటే ప్రాఫిట్స్ అబ్సల్యూట్ ప్రాఫిట్స్ కాకుండా రేట్ ఆఫ్ ప్రాఫిట్ తగ్గుతుంది. అలాగే మెజరీ ఆఫ్ లెట్స్ సే వర్కింగ్ క్లాస్ పెరుగుతుంది. దీనివల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ వల్ల దెర్ విల్ బి మొబిలైజేషన్ of working classes against capital.
ఈ రెండు కోయిన్సైడ్ అవుతుంది. క్యాపిటల్ క్రైసిస్ ఎలాగొస్తుందంటే నాట్ ఓన్లీ త్రూ మొబిలైజేషన్ ఆఫ్ వర్కర్స్ హూ ఆర్ అట్ ది రిసీవింగ్ ఎండ్, అంటే ఉద్యోగం లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా అండర్ కన్సంప్షన్ పెరిగేదే కాకుండా క్యాపిటలిస్ట్ సైడ్లో నుంచి ఉత్పత్తి చేసిన దాన్ని కంప్లీట్గా రియలైజ్ చేసింది, అంటే అమ్మి దాంట్లోంచి లాభం వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అంటే ఒక పక్క ఇన్కమ్స్ తగ్గుతూ వచ్చినప్పుడు, వేజెస్ ఎంప్లాయ్మెంట్ తగ్గినప్పుడు, ఇంకొక పక్క ఉత్పత్తి ప్రొడక్టివ్ ఫోర్సెస్ పెరిగి, టెక్నాలజీ పెరిగి, ఉత్పత్తి పెరిగిన దాన్ని, పెరిగిన ఉత్పత్తిని పూర్తిగా అమ్ముకునే దానికి లేదు కాబట్టి ఎక్సెస్ ప్రొడక్షన్ వచ్చేది ఒక క్రైసిస్ వస్తుంది. అంటే రెండు విధాలు ఈ క్రైసిస్ వచ్చినప్పుడు క్యాపిటలిస్ట్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అట్ ఫైనల్ స్టేజ్. దీంట్లో నుంచి వచ్చేదే ప్రశ్నలు వచ్చినది ఇప్పుడు 1900 శతాబ్దం చివరికి వచ్చేటప్పటికి చాలా వరకు యూరోపియన్ దేశాల్లో, పర్టికులర్లీ ఒక ఈస్ట్ యూరోప్ను వదిలేస్తే చాలా దేశాలు వెనకగా పారిశ్రామిక మొదలైన జర్మనీతో కలుపుకొని 1860 నుంచి యూరప్లో ప్రాస్పరిటీ పెరిగినది. అంటే ఇప్పుడు మనం మెజరీ క్యాపిటలిజం రాకుండా ప్రాస్పరిటీ అనేది, క్యాపిటలిస్ట్ ప్రాఫిట్స్ పెరుగుతోంది, ఎక్కడ తగ్గినట్టు కనపడడం లేదు. రెండు, వర్కర్స్ వేజెస్ పడిపోవడం లేదు, ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగింది. 1890 నుంచి 1910 ఆ ప్రాంతానికి అంతకుముందు ఎప్పుడూ కని విని ఎరుగనంత ప్రాస్పరిటీ యూరోప్లో, ఎయిదర్ వర్కింగ్ క్లాస్ కానివ్వండి ఆర్ క్యాపిటలిస్ట్ క్లాస్ కానీ వచ్చినది. ఇది పెద్ద ప్రశ్న పోజ్ చేస్తుంది. అంటే మీరు మార్క్స్ సమగ్రంగా క్యాపిటలిస్ట్ సిస్టమ్ను అనలైజ్ చేసినప్పుడు ఆ క్యాపిటలిస్ట్ సిస్టమ్ పెరిగే కొద్దీ ఇట్ డిగ్స్ ఇట్స్ ఓన్ గ్రేవ్ త్రూ ది ఆపరేషన్ ఆఫ్ దిస్ లాస్ ఆఫ్ మోషన్ అని చెప్పుకుంటాం కదా. మనకు తగ్గిన ప్రాఫిట్స్ తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందని. అదేం జరగకుండా ఉన్నప్పుడు ప్రశ్న వస్తుంది, ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు ప్రాస్పరిటీ పెరుగుతూ ఉన్నది, ఎక్కడ రెవల్యూషన్ అనేది కనబడడం లేదనే ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని సూత్రీకరించేదానికి మార్క్సిస్ట్ థియరీస్ చాలా వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మార్క్సిస్ట్ థియరీలు 1911కు, అంటే ఈ 15 సంవత్సరాల ప్రాస్పరిటీని చూసి ఎలాగ అవగాహన చేసుకోవాలి. మనం క్యాపిటల్ ఫౌండేషన్గా పెట్టుబడిదారీ వ్యవస్థను అర్థం చేసుకునేదానికి ఉపయోగించినప్పుడు ఆ క్యాపిటల్లో నుంచి మన అవగాహనలోకి వచ్చిన సూత్రాలు ఆపరేషన్లో లేనప్పుడు ఎలాగ అవగాహన చేసుకోవాలి దాన్ని అనేదానికి ఆన్సర్గా వచ్చిందే మార్క్సిస్ట్ థియరీస్ ఆఫ్ లెట్స్ ఇంపీరియలిజం. సామ్రాజ్యవాదాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు చాలా థియరీస్ వచ్చినాయి. నేను దీనికి ముఖ్యంగా పెద్దగా ఒక స్టాండర్డ్గా మనం చెప్పుకునేది మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదాన్ని గురించి లెనిన్ థియరీ. బట్ ఈ లెనిన్ థియరీ ఆఫ్ లెనిన్ ఇంపీరియలిజం హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని ఆయన 1916లో తీసుకొచ్చిన పుస్తకం ముందు, దానికి ముందు చాలా విస్తృతంగా మార్క్సిస్ట్ స్కాలర్షిప్ ఉండేవాళ్ళు 3-4 చాలా థియరీస్ చేసినారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈ థియరీస్ వచ్చినాయి. బట్ ఆ థియరీస్లో వచ్చిన దానికోసం సమాధానం రాసేదానికి కూడా కాంప్రహెన్సివ్గా సమాధానం చెప్పాలనేది లెనిన్ 16 వస్తుంది. అంటే 1911లో రొడాల్ఫ్ హిల్ఫర్డింగ్ అని జర్మన్ ఆయన ఫైనాన్స్ క్యాపిటల్ అని ఇంపీరియలిజం ఆర్ సామ్రాజ్యవాదం పైన ఒక కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు ప్రాస్పరిటీ పెరుగుతుంది, ఏమవుతా ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చింది ప్రాస్పరిటీని. అలాగే రోజా లగ్జంబర్గ్ అని మనకి చాలా పాపులర్ నేమ్ మార్క్సిస్ట్ స్కాలర్షిప్స్లో, ఆమె కూడా 1913లో అక్యూములేషన్ ఆఫ్ క్యాపిటల్ అని ఒక పుస్తకం తీసుకొచ్చింది. అది ఎసెన్షియలీ క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఎలా పెరుగుతుంది అని చెప్పేదానికే ఆ పుస్తకం వస్తుంది. దాన్ని కూడా మనం ఒక కాంట్రిబ్యూషన్ టు
సామ్రాజ్యవాదం థియరీకి చదవచ్చు. అలాగే బుఖారిన్ ఇంపీరియలిజం అండ్ వరల్డ్ ఎకానమీ అని 1915లో తీసుకొచ్చినాడు. దీనికి లెనినే ఫార్వర్డ్ కూడా రాసినాడు. అంటే ఈ 3-4 మేజర్ థియరీస్ వచ్చినాయి ఇంపీరియలిజం పైన. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇల్ఫర్డింగ్ తీసుకున్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఇల్ఫర్డింగ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనే పేరే ఫైనాన్స్ క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఆయన ఎలాగ వస్తూ ఉంది ఇంపీరియలిజం అంటే ఇది మన పెట్టుబడి వారి వ్యవస్థలో ప్రాస్పరిటీ ఎలాగ పెరుగుతుందంటే ఆయన ముఖ్యంగా చూసిందంటే, మనం చెప్పినట్టు మార్క్స్లో నుంచి మనం చూసినట్టు వన్ ఆఫ్ ది మేజర్ థియరీ, ముఖ్యమైన థియరీ మార్క్స్ నుంచి సూత్రప్రాయంగా చెప్పిందంటే, బాగా పెరిగిన స్థాయిలో పెట్టుబడి విధానంలో క్యాపిటల్ ఎలాగుంటుందంటే చాలా వరకు విపరీతమైన కాన్సన్ట్రేషన్ సెంట్రలైజేషన్లో ఉంటుంది. అంటే చిన్న చిన్న పెట్టుబడి వ్యవస్థలంతా చితికిపోయి చాలా వరకు పెద్ద క్యాపిటలిస్ట్ చేతులకి బికాజ్ ఆఫ్ కాంపిటీషన్ టెక్నాలజీ వల్ల కాంపిటీషన్లో నిలబడలేని దానివల్ల చాలా వరకు మొనాపలి వస్తుంది. ఏ లైన్ తీసుకున్నా కూడా ఆ లైన్లో మొనాపలి సంస్థలే ఉంటుంది. అలాగే ఆ మొనాపలీస్ కాంబినేషన్స్కి ఏర్పడి కార్టెల్స్కి ఏర్పడి దాన్ని సెంట్రలైజ్డ్ క్యాపిటల్గా కూడా ఉంటుంది అని థియరైజ్ చేసినప్పుడు హిల్ఫర్డింగ్ కాంట్రిబ్యూషన్ ఏమంటే, ఈ ప్రాసెస్లో సెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఉత్త అక్యూములేషన్లోంచి వచ్చిందే కాదు, ముఖ్యంగా మొదటిసారి మార్క్సిస్ట్ అనాలిసిస్లో ఫైనాన్స్ గురించి ఇష్యూ తీసుకొచ్చిన వాడు హిల్ఫర్డింగ్. ఆయన బ్యాంక్ జాయింట్ స్టాక్ కంపెనీస్ వచ్చినాయి, బ్యాంక్ క్యాపిటల్ వచ్చినది. చాలా వరకు ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది బ్యాంక్ క్రియేట్ చేసిన క్యాపిటల్ వల్ల కూడా పెరిగినది. ఇన్ఫ్యాక్ట్ ఆయన థియరీలో ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది బ్యాంక్ సోర్స్గా ఉండే క్యాపిటల్ క్రియేషన్ రియల్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ని డామినేట్ చేసిందని. అంటే అక్యూములేషన్ ఎంత సులభతరమైందంటే, మీరు ప్రాఫిట్లో నుంచి వచ్చిన అక్యూములేషన్ కన్నా బ్యాంక్ క్రియేట్ చేసిన మల్టిప్లికేషన్ ఆఫ్ క్యాపిటల్ దాని డామినేషన్ పెరిగినది. అందువల్ల ఇప్పుడు క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఈ కాన్సన్ట్రేషన్ సెంట్రలైజేషన్ అని దానివల్ల వచ్చిన ఉత్పత్తులు పెరిగి డిమాండ్ లేకుండా క్రైసిస్ వచ్చేదే కాకుండా ఈ బ్యాంక్ కంట్రోల్స్ వల్ల క్యాపిటలిజం ఉత్పత్తులు పెరిగి డిమాండ్ తగ్గినా కూడా సమగ్రంగా కంట్రోల్ ఎక్సర్ట్ చేసేస్తూ బ్యాంక్ ఫైనాన్స్ వర్క్ చేస్తుందని ఆయన ఒక ప్రపోజిషన్ కూడా పెట్టినాడు. బిగ్గెస్ట్ బ్యాంక్స్, ఇప్పుడు బెర్లిన్లో ఉన్న 6 బిగ్గెస్ట్ బ్యాంక్స్ను అటాక్ చేసి దాన్ని కొలాప్స్కు లీడ్ చేస్తే క్యాపిటలిజం రివర్స్ అయ్యే స్థితి ఉందని. దీనికి సమగ్రంగా మనం మార్క్సిస్ట్ అనాలిసిస్లో అంత ఇప్పుడు దానికి ఏమవుతుంది, రోల్ ఆఫ్ మొబిలైజేషన్ ఈ ప్రాసెస్లో మార్క్స్ చెప్పిన డిక్లైన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇదన్నీ లేకుండానే మీరు 4-5 బ్యాంకులు క్యాప్చర్ చేస్తే క్యాపిటలిజం దెబ్బతింటుంది అనే దానికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అది మొదటి ప్రశ్న లెనిన్కు. ఎందుకంటే లెనిన్ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయనకు ఈ ప్రశ్న ఉంది, ఈ ప్రాస్పరిటీ ఎలాగో జరుగుతూ ఉన్నది, ఇది ఎంతకాలం జరుగుతుంది, దాన్ని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. మార్క్స్ అప్పటికి లేటు కూడా, క్యాపిటల్ అప్పటికి అయిపోయినది, అంటే థియరైజ్ చేయడం అయిపోయినది. దానికి వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈమె రోజా లగ్జంబర్గ్ ఆమె థీసిస్ ఏమంటే, బాగా పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్న అగ్రగామిగా ఉండే దేశాల్లో ప్రాస్పరిటీ ఎందుకు కొనసాగుతుంది అంటే చిన్న సమాధానం. దాన్ని ఒక సంక్షిప్తంగా చెప్పాలంటే, ఎన్ని కాలాలు ప్రపంచంలో ఇంకా
క్యాపిటలిజం లేకుండా పెరిఫరీ కంట్రీస్గా ఉంటాయో అన్ని రోజుల వరకు క్యాపిటలిజం ప్రాస్పరస్గానే ఉంటుంది, దాంట్లో ఏమి ప్రాబ్లం రాదు, అండర్ కన్సంప్షన్ ఉండదు, ప్రాఫిట్స్ పడిపోదు. ఆమె చాలా చక్కగా థియరైజ్ చేసింది ఏమంటే, క్యాపిటలిజం ఎక్స్పాండ్ అయినది 1890 నుంచి 1910 వరకు ఎక్కడ లేని ప్రాస్పరిటీ ఉందంటే, మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆ ప్రాస్పరిటీ ఎక్కడొచ్చినది? ఆ ప్రాస్పరిటీ విపరీతంగా క్యాపిటలిస్ట్ కంట్రీస్లో ప్రొడ్యూస్ చేసిన ఇండస్ట్రియల్ గుడ్స్కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వచ్చినది. క్యాపిటలిస్ట్ కంట్రీలో సర్ప్లస్ అక్యూములేట్ చేసి విపరీతంగా ప్రాఫిట్స్ వస్తే లాభాలకు పెట్టుబడి చేసుకునేదానికి అవకాశం లేకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ ఉందంటే ఆ పెట్టుబడికి వేరే దేశాలకు ఎగుమతి, అంటే ఇప్పుడు వస్తువులు ఎగుమతే కాకుండా క్యాపిటల్నే ఎగుమతి చేసే పరిస్థితి వచ్చినది. అంటే ఇప్పుడు క్యాపిటలిస్ట్ దేశాల్లో బాగా అభివృద్ధి చెందినప్పుడు జరగాల్సిన క్రైసిస్ పక్కకు నెట్టబడి వచ్చింది. అంటే ఇప్పుడు వేరే దేశాలకు క్యాపిటల్ ఎక్స్పోర్ట్ చేసి క్యాపిటలిస్ట్ దేశాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ వర్కర్స్ వేజెస్ పడదు, అక్కడ లాభాలు తగ్గదు. ఆ లాభాలు ఎక్కడ పోతుందంటే ఉత్పత్తి చేసిన దానికి డిమాండ్ అక్కడి నుంచే రావాల్సిన అక్కర్లేదు, మీరు ఎక్కువ ఉత్పత్తి చేస్తే బయట అమ్ముకుంటున్నారు. అంటే మీకు కాలనీస్ వచ్చినాయి, అప్పటికే కాలనీస్ చాలా ఉన్నాయి చాలా దేశాలకి. కాలనీస్ నుంచి కానీ వేరే అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ నుంచి ఉండే మార్కెట్ల గురించి, వాళ్ళు ఉండే రిసోర్స్ల గురించి వచ్చింది. కాబట్టి అండర్ కన్సంప్షన్ను బాగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పెరిఫరల్ కంట్రీలో అభివృద్ధి చెందని అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఈ మన క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ ఆర్లెట్స్ అని థియరైజ్ చేసింది. అంటే ఎందుకు బాగా అభివృద్ధి చెందిన చోట క్రైసిస్ రాకుండా ప్రాస్పరిటీ పెరుగుతుందనే దానికి ఆ క్రైసిస్ను కాదని ఆమె రోజా లగ్జాన్బర్గ్ థియరైజ్ చేసినారు. అది ఇంకొక ఆయన కార్డ్స్కి, మనకు నిన్న కూడా మీరు ప్రస్తావనలో వచ్చి ఉంటుంది కార్డ్స్కిన్ గురించి, వ్యవసాయాన్ని గురించి మాట్లాడినప్పుడు కార్డ్స్కి థియరైజేషన్ ఏమంటే, బాగా అభివృద్ధి చెందే క్రమంలో క్యాపిటలిస్ట్ ఒకరితో ఒకరు కాంపిటీషన్ పడకుండానే కొలాబరేషన్ అయ్యి కొల్యూడ్ అయ్యే స్థితికి వస్తుంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కంట్రోల్ కోసం ఒకరికొకరు కాంపిటీషన్లో ఉత్పత్తి చేయడం కానీ పెట్టుబడి పెట్టడం కాకుండా కొలాబరేట్ అయ్యి వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టుకునేదానికి కానీ లేకపోతే ఎగుమతి చేసేదానికి చేస్తారు. కాబట్టి ఈ కార్టెల్స్ వల్ల, కొలాబరేషన్ క్యాపిటలిస్ట్ వల్ల క్యాపిటలిస్ట్ సిస్టానికి ఇంపీరియర్, అంటే నలుగురు పెద్ద దేశాలు క్యాపిటలిస్ట్ దేశాలు కలిసి ఆ క్యాపిటలిస్ట్ అంతా ఒకటయ్యి అండర్ డెవలప్ కంట్రీస్ కాలనీస్లో ఎక్స్ప్లాయిటేషన్ మొదలుపెట్టినప్పుడు క్యాపిటలిస్ట్ ఏమవుతుంది, వాళ్ళు కొలాబరేషన్ వల్ల ఆర్ కొల్యూషన్ అని, కొలాబరేషన్ కన్నా కొల్యూషన్ అనుకోండి, కొల్యూషన్ వల్ల క్రైసిస్ పోతుందని కార్డ్స్కి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ విధంగా థియరైజ్ చేసేటప్పుడు ఏమంటే, ఇప్పుడు లెనిన్కు 2 ఇబ్బందులు ఉండేది. అప్పుడు ఆయన 19వ శతాబ్దం చివరికి వచ్చేటప్పటికి రష్యాలో మొబిలైజేషన్స్ జరుగుతూ ఉన్నది, కొంత విప్లవం గాలులు వస్తుంది 1905లో మనకు. అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి చాలా తక్కువ ఉండే రష్యాలో ఎలాగొస్తుంది రెవల్యూషను, క్రైసిస్ అని క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఒక గ్రూప్ ఉండేది రష్యాలోనే, నోరోడ్నిక్స్ అని. మీకు రష్యన్ హిస్టరీ తెలిసిన వాళ్ళకి చాలా అంతమంది చదువుకుంటారు, పర్టికులర్లీ ఈ గ్రూప్లో రష్యా గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అక్కడ పెద్ద డిబేట్ చివరిలో మనం క్యాపిటలిజం డెవలప్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నా సోషలిస్ట్ మూమెంట్ పోయేదానికి, లేకపోతే రష్యాలో అప్పటికే ఉన్నారు. ఇప్పుడు రూరల్ రష్యా, అగ్రికల్చర్ రష్యా చాలా వరకు అప్పుడు డామినెంట్గా ఉండే సిస్టమ్ ఏమంటే
లెనిన్కి ఒక ఛాలెంజ్ అయినది. ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే 97లో డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ రష్యా అని ఒక పుస్తకం రాయాల్సి వచ్చింది. అంటే వాళ్ళని కన్విన్స్ చేసేదానికి, మీరు చెప్పినట్టు రష్యాలో క్యాపిటలిజం లేదనే దానికి లేదు, రష్యాలో క్యాపిటలిజం ఉంది. ఆయన డాటా కలెక్ట్ చేసి సిస్టమేటిక్ కొంత పాత జ్ఞాపకం, వాట్ దే కాల్ ఎస్ బర్త్ ప్యాంగ్స్, పాత సొసైటీది ఇంకా పోవడం లేదు, సమస్య పోవడం లేదు. కాబట్టి రష్యాలో క్యాపిటలిజం 1905 నాటికే ఉన్నది అని చెప్పేదానికి ఆయన డెవలప్మెంట్ అనే పుస్తకం రాసినాడు. ఇప్పుడు చాలా వరకు పెరిఫరీ దేశాలు, అండర్ డెవలప్డ్ దేశాలు ఉండేవి అని రోజా లగ్జంబర్గ్ చెప్పినట్టు ఆమె థీసిస్ ఏమంటే, ఎన్ని రోజులైతే ఈ చుట్టూ ఉండే కంట్రీలు అండర్ డెవలప్డ్ క్యాపిటలిజం అని చెప్పినాడు. అంటే ఇప్పుడు మీరు ఇంపీరియలిజం సిస్టంలో మనం మార్క్స్ నిలిపిన చోట ఆ సూత్రాల ప్రకారం జరగదు. చాలా కొన్ని క్యారెక్టరిస్టిక్ చెప్పినాడు ఇంపీరియలిజం. ఎందుకు ఇలాగ చెప్పాలనిచింది, ఒకటి అభివృద్ధి చెందే దేశాల్లో ఉత్పత్తులు పెరిగే కొద్దీ ఆ ఉత్పత్తులకు మార్కెట్లు, అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వస్తువుల ఎగుమతే కాకుండా క్యాపిటల్ పెట్టుబడిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి ఉన్నది. రెండు, ఇతర దేశాలపైన అధికారం అంటే డైరెక్ట్గా పొలిటికల్గా కాలనైజ్ చేయకుండా కూడా ట్రేడ్ కంట్రోల్ ఉంది. కాబట్టి వాళ్ళ రిసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా చాలా వరకు ఈ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలకు ఫెసిలిటేషన్ జరుగుతుంది. అంటే రా మెటీరియల్ చీప్గా దొరుకుతుంది, కంట్రోల్ ఉండే దానివల్ల మార్కెట్ల పైన కంట్రోల్ ఉన్నది, కాంపిటీషన్ ఉండే దానివల్ల బాగా మొనాపలీ క్యాపిటలిజం డెవలప్ అయిన కంట్రీస్ కూడా మార్కెట్కు సెర్చ్ చేసేటప్పుడు మీకు ఒక్కసారి దేశంలో క్యాపిటలిస్ట్ కంట్రీలో క్రైసిస్ను అవాయిడ్ చేసేది దీనికి చాలా ముఖ్యమైనది కంట్రోల్ ఆన్ అదర్ కంట్రీస్ అని తెలిసినప్పుడు కాంపిటీషన్ కొట్టిస్తుంది క్యాపిటలిస్ట్ కంట్రీస్ మధ్యలో. ఇన్ఫ్యాక్ట్ చాలా క్లియర్గా లెనిన్ థియరైజ్ చేసింది, ఇంపీరియలిజం హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అంటే ఉత్త ఇకనామిక్ క్యారెక్టరిస్టిక్ కాకుండా దానికి సెవెరల్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుందండి. ఫస్ట్, వెరీ ఐడియా ఆఫ్ నేషనలిజం. అంటే ఇప్పుడు నేషనలిజం క్యాపిటలిజం అభివృద్ధి చెందే క్రమంలో ఇంటర్నల్గా ఎలాగుండేదంటే సెల్ఫ్ డిటర్మినేషన్, ఇండిపెండెన్స్, ఆటానమీ, ఈ ప్రిన్సిపల్స్తో క్యాపిటలిస్ట్ సిస్టంలో డెమోక్రటిక్ ప్రాసెస్ మొదలైన కాకుండా నేషనలిజం కంప్లీట్గా ఇప్పుడు మనకు చాలా సులభంగా అర్థమవుతుంది ఇక్కడ భారతదేశంలో పరిస్థితులు. నేషనలిజం అనేది వన్ నేషన్ అగెయిన్స్ట్ ది అదర్, మా నేషన్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ లెట్స్ యువర్ నేషన్ అనే స్టేజ్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుందని. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఎలా జరుగుతుందంటే నాట్ ఓన్లీ క్యాపిటల్ అండర్గోస్ ట్రాన్స్ఫర్మేషన్, బట్ ది వెరీ ఐడియా ఆఫ్ నేషనలిజం undergoes transformation. The national, you are proud of your nation, nation's autonomy, independence, freedom, ఈ వాల్యూస్ అన్నీ పార్ట్ ఆఫ్ క్యాపిటలిస్ట్ వాల్యూస్. బట్ అక్కడ నుంచి ఇంపీరియలిస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇట్ టర్న్స్ ఇన్ టు దాట్ ఆఫ్ అవర్ నేషన్ ఇస్ గ్రేట్, దెన్ ఆఫ్ కోర్స్ he also talks in terms of racism also comes in, that perhaps క్లియర్గా మనకు జర్మన్ కాంటెక్స్ట్లో ఓపెన్గా కనబడుతుంది, బట్ ఇంప్లిసిట్గా వేరే కంట్రీస్లో ఉంటుంది. వైట్ రేస్ సుపీరియర్, ఇలాగో ఇప్పుడు మనం కంప్లీట్గా ఇవి కంబైన్ అయినప్పుడు చాలా. మూడోది, దెర్ ఈజ్ ఆల్సో ఏ వారింగ్ టెండెన్సీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బయట మార్కెట్స్ మీరు పెట్టుబడి పెట్టేదానికి కానీ, లేకపోతే మీరు రా మెటీరియల్ తెచ్చుకునేదానికి కానీ, లేకపోతే ఉత్పత్తులు అమ్ముకునేదానికి కానీ చాలా ఇంపార్టెంట్ వేరే కంట్రీస్ పైన అధికారం. కాబట్టి దెర్ ఈజ్ ఆల్సో ఏ వారింగ్ టెండెన్సీ
ఇన్ క్యాపిటలిస్ట్ కంట్రీస్. అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ అంటే దాస్ క్యాపిటల్లో నుంచి అనాలిసిస్లో చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ కాకుండా మనం ఎక్కడ సూత్రాలు వదిలేసినాం, ఇంక్రీజింగ్ వాట్ వీ కాల్ ఎస్ సెంట్రలైజేషన్ అండ్ లెట్స్ సే కాన్సన్ట్రేషన్, ఇంక్రీజింగ్ లెట్స్ సే రిజర్వ్ ఆర్మీ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్, ఇలాగ చెప్పుకుంటూ వచ్చింది కాకుండా యూ హ్యావ్ టు యాడ్ ఈ చేంజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఈ ఇంపీరియల్ స్టేజ్లోకి వచ్చినప్పుడు. అందుకనే దాన్ని హయ్యెస్ట్ స్టేజ్ అని డిస్క్రైబ్ చేస్తాడు. ఈ స్టేజ్లో అంటే అర్థం ఏమంటే నీ ప్రాస్పరిటీ, వాళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్ ఎలాగా ప్రాస్పరిటీ పెరుగుతూనే ఉంది క్యాపిటలిస్ట్ కంట్రీస్, ఇది పెరుగుతుంది ఎంతవరకు అని. బట్ దెన్ వాట్ హీ వుడ్ సే ఈజ్ ఈ క్యారెక్టరిస్టిక్స్ యాడ్ అయినప్పుడు ఏ నేషనలిస్ట్ competition, a kind of, let's say, what we refer to racist competition, and of course, let's say, warring tendency between, let's say, developed capitalist countries. వాళ్ళు ఇప్పుడు వేరే దేశంలో మార్కెట్సే వాళ్ళ ప్రాస్పరిటీ కాబట్టి ఎవరు ఇతర దేశాలను ఎంతవరకు ఆక్రమించుకోగలరని. అప్పటికే ఇప్పుడు తర్వాత లెనిన్ టైంకు ఇది ఈ థియరైజ్ చేసేటప్పటికీ క్లియర్గా ఒక పిక్చర్ లేదు. కానీ మనం హిస్టరీ వెనక్కి తీసుకెళ్తే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మ్యాక్డాఫ్ అని ఎక్స్పాన్షన్ క్యాపిటలిస్ట్ కంట్రీస్లో నుంచి కంట్రోల్ బోత్ డైరెక్ట్ కాలనైజేషన్ అండ్ లెట్స్ ద కంట్రోల్ ఆన్ ది మార్కెట్స్ గురించి అనలైజ్ చేసినప్పుడు 1800 అంటే బై ది టర్న్ ఆఫ్ 19th century ఇట్ సెల్ఫ్ ఆయన ఎస్టిమేట్స్ ప్రకారం ప్రపంచంలో 35% భూభాగంలో అగ్రగామిగా ఉండే క్యాపిటలిస్ట్ కంట్రోల్ డైరెక్ట్గా గాను కాలనైజింగ్ లైక్ పర్హాప్స్ ఇండియా ఆర్ నాట్ కాలనైజ్డ్ బట్ కంట్రోల్డ్ సిస్టమ్స్ ఇన్ దర్ ఆర్ సెవరల్ కంట్రీస్ విచ్ ఆర్ అండర్ కంట్రోల్, మార్కెట్ కంట్రోల్. అప్పటికే 1800 సంవత్సరానికే 35% క్యాపిటలిజం కంట్రోల్లో ఉన్నది. అంటే ఇంపీరియలిజం చాలా ముందే మొదలైనది. బట్ కాకపోతే ఆ ఇంపీరియలిజం హయ్యెస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ 19th century కనబడుతుంది. అలాగే 1787 ఆయన లెక్క ప్రకారం 67% ప్రపంచ భాగంలో ఉండే దేశాలపైన ఈ అగ్రగామి క్యాపిటలిస్ట్ కంట్రీస్ కంట్రోల్ ఉన్నది. ఎయిదర్ యాజ్ ఎ డైరెక్ట్ లెట్స్ ఏ కాలనైజేషన్ ఆర్ లెట్స్ ఏ మార్కెట్స్ పైన. అది 1914కు. ఇది కొంత మనం ఇది అప్పటి లెనిన్స్ థియరీ 16. అందుకని ఆయన చాలా ఎంఫసిస్, ఇన్ఫ్యాక్ట్ ఒక డెఫినేషన్ ఆఫ్ ఇంపీరియలిజం నథింగ్ బట్ వారింగ్ టెండెన్సీ. ఎందుకంటే ఇప్పుడు ఇంపీరియలిజం స్టేజ్కి వచ్చేటప్పుడు ప్రాస్పరిటీ ఆఫ్ క్యాపిటలిజం అంటే కంట్రోల్ ఆన్ అదర్ కంట్రీస్ అనే స్టేజ్కి వచ్చినది. 1914కి వచ్చినప్పుడు ప్రపంచంలో 84% ఆఫ్ భూభాగం కాలనీస్గా అయినా మార్కెట్ కంట్రోల్ అయినా బాగా అభివృద్ధి చెందిన ఒక 6 యూరోపియన్ లెట్స్ అండ్ బై దట్ టైం ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేటప్పుడు ఎకనామిక్ కంట్రోల్ కూడా యూ సీ ఫ్రమ్ లెట్స్ యునైటెడ్ స్టేట్స్ బిగినింగ్ ఆఫ్ దట్. అంతవరకు వాడికి వాళ్ళ ఎంట్రీ లేకుండా ఉండింది. అందువల్ల ఇప్పుడు ఈ లెనిన్స్ థియరీ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు క్యాపిటలిస్ట్ క్రైసిస్ అవాయిడ్ చేసుకుని ముందుకు పోయేదా క్రమంలో క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఎంటైరీ దాని క్యారెక్టరే మారిపోతుంది. ఇట్స్ నాట్ మియర్లీ ఎకనామిక్ ప్రాస్పరిటీ బట్ ఇట్స్ మిలిటరిజం, రేసిజం అండ్ దెన్ నేషనలిజం కంబైన్ అవుతుందని. అంటే ఇప్పుడు లెనిన్ థియరీ ఈ ప్రపోజిషన్స్ చేసినప్పుడు చాలా వరకు ఇది డామినెంట్ ప్రపోజిషన్ అయింది. జనరల్గా ఆఫ్ కోర్స్ ఆయన హిల్ఫర్డింగ్తో డిఫర్ అయినాడు. బ్యాంకును పట్టుకొని క్యాప్చర్ చేసినంత మాత్రంలో క్యాపిటలిజంలో క్రైసిస్ వచ్చి కొలాప్స్ కాదు. అదేవిధంగా ఆయన రోజా లగ్జంబర్గ్ అండర్ కన్సంప్షన్ థియరీని రిజెక్ట్ చేసినాడు. అంటే ఇప్పుడు రోజా లగ్జంబర్గ్ థియరీ ప్రకారము క్యాపిటలిజం హయ్యెస్ట్ స్టేజ్లో కూడా డిపెండెంట్గా ఉంటుంది, కానీ వేరే కంట్రీస్ను ఎక్స్ప్లాయిట్ చేసి ఆ కంట్రీస్లో
ఇది ఎంటర్ అయిన కంట్రీస్లో పెట్టుబడి పెట్టి అక్కడ క్యాపిటలిజం డెవలప్ కాదనే ఉద్దేశం వస్తుంది. కాబట్టి ఈ లెనిన్ ప్రకారము క్యాపిటలిజం స్ప్రెడ్స్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో. ఇట్స్ ఎ క్యాపిటలిజం బికమ్స్ లెట్స్ ఏ వరల్డ్ వైడ్ ఫినామినా. ఇంపీరియలిస్ట్ ఫేజ్లో అది కొలాప్స్ అయ్యేటప్పుడు వరల్డ్ వైడ్ ఫినామినా ఉన్నప్పుడు అన్నీ ఇప్పుడు వర్కింగ్ క్లాస్ ఇన్ లెట్స్ సే ది కంట్రీస్ వేర్ క్యాపిటల్ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ and working class in, let's say, the capitalist countries where the prosperity exists, the combination of that brings about transformation into that of socialism. అందుకని ఆయన రోజా లగ్జంబర్గ్ కూడా క్వశ్చన్ చేసి ఈ థీసిస్ ప్రపోజ్ చేసినారు. అయితే ఇప్పుడు మనం ఈ లెనిన్ థియరీని ఎగ్జామిన్ చేసినప్పుడు 30 సంవత్సరాలు లెనిన్ 1916లో లెనిన్ ఇంపీరియలిజం పైన రాసినప్పుడు ఆయన థీసిస్ నెక్స్ట్ 30 years వరకు టెక్స్ట్ బుక్ లాగా పనిచేస్తుంది. అది ఎంత వర్క్ చేస్తుంది. పర్టికులర్లీ 1914 వార్, ఫస్ట్ వరల్డ్ వార్ తీసుకున్నప్పుడు ఆయన ఇప్పుడు ఇది వారింగ్ టెండెన్సీ అయినప్పుడు దాంట్లో యాక్చువల్గా ఈ ఫస్ట్ వరల్డ్ వార్ ఎందుకు ఇది వరల్డ్ వార్ ముఖ్య ఉద్దేశం అంటే ఇట్ ఇస్ ఎసెన్షియలీ వార్ టు డివైడ్ ది వరల్డ్ అమాంగ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్. ఇట్స్ నాట్ ఎ మియర్ వార్ ఫర్ వన్ ఆర్ ది అదర్ రీజన్, బట్ ఇట్స్ ఎసెన్షియలీ రీజన్ ఫర్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ టు లెట్స్ సే హ్యావ్ కంట్రోల్ ఆన్ లెట్స్ ది అదర్ కంట్రీస్ టు కీప్ దేర్ ఓన్ ప్రాస్పరిటీ. అంటే ఏ కంట్రీ అయితే ఎక్కువ టెరిటరీ పైన అధికారం సాధిస్తుందో, అంటే దట్స్ వాట్ హ్యాపన్స్ టు క్యాపిటలిజం వెన్ ఇట్ రైజెస్ టు ఎ లెవెల్. అంటే ఆ ఫ్రీడము, ఇండిపెండెన్సు, సెల్ఫ్ డిటర్మినేషను, డెమోక్రటిక్ సిస్టమ్ అదన్నీ పోతుంది వెనక్కు. వాట్ సర్ఫేసెస్ ఈజ్ ది నేషనలిజం, రేసిజం, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ది వారింగ్ కైండ్ ఆఫ్ ఎ టెండెన్సీ, మిలిటరిజం. యాక్చువల్లీ డీటెయిల్డ్గా డిస్కస్ చేసినప్పుడు ఆయన ప్రతిదానికి ఎవిడెన్స్తో ఏం జరుగుతా ఉన్నది, మిలిటరిజంకు క్యాపిటలిజంకు సంబంధం ఏమి అంటే ఇప్పుడు మిలిటరిజం, క్యాపిటలిజం అంటే ఇప్పుడు స్టేట్ రోల్ ఏమి, స్టేట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఈ క్యాపిటలిస్ట్ సిస్టమ్, స్టేట్ ఎలాగా క్యాపిటలిస్ట్ ఇంట్రెస్ట్ సబార్డినేట్ అవుతుంది, కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ కంట్రోల్ అండ్ ఈవెన్ ఈ గోస్ టు న్యాచురల్ మొనాపలీస్. మీకు రైల్వేస్ స్టేట్ వేయడం కానీ ఆర్ మేజర్ ఇండస్ట్రీస్, స్టీల్ అండ్ అదర్ ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం కానీ, ఇదన్నీ క్యాపిటలిస్ట్ పర్పస్ కోసమే స్టేట్ చేస్తుందని ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ థీసిస్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు లెనిన్ థియరీని, ఇది 1916 నుంచి 2వ పంచముద్ద వరకు నేను చెప్పినట్టు ఒక టెక్స్ట్ బుక్ లాగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్లో ఏమైనది, ఫస్ట్ వరల్డ్ వార్లో మనం చూస్తే ఇప్పుడు వాట్ వేర్ ది రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. జర్మనీ ఇట్ గాట్ అవుట్ ఆఫ్ లెట్స్ సే ది పవర్, ఎందుకంటే ఇవన్నీ క్యాపిటలిస్ట్ కంట్రీసే. బట్ వార్ జరిగినప్పుడు జర్మన్ కమ్స్ అవుట్ వితౌట్ ఎనీ గెయిన్ ఫ్రమ్ దట్ వార్. ఇట్స్ ఆన్ ది అపోజిట్ సైడ్. దేర్ఫోర్ ఒక పెద్ద ఎంపైర్ అని ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అంటాం, ఆ ఎంపైర్ కొలాప్స్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యుఎస్ ఈ వెనక నుంచి ఈ వార్లో పార్టిసిపేట్ చేసిన యునైటెడ్ స్టేట్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ బికమ్స్ ఎ డామినెంట్ వరల్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ. అంటే దాన్ని అన్నిటికీ ఆయుధాలు సప్లై చేసి, ఇండస్ట్రీ రీబిల్డ్ చేసి, దానికి పని చేసి, పెట్టుబడులు, ఈ లాభాలన్నీ ఎక్కువగా సైఫన్ అయింది ఈ వార్ చేసుకున్న రిలేషన్స్లో. అంటే ఆఫ్ కోర్స్ లెనిన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ ఇట్ ఈస్ దిస్ వారింగ్ టెండెన్సీ, వార్స్ విచ్ బ్రింగ్ అబౌట్ కొలాప్స్ ఆఫ్ క్యాపిటలిజం. అంటే మీరు పంచుకునేదానికి ప్రపంచాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ ఉత్పత్తులు అమ్మి వాళ్ళ దగ్గర నుంచి రిసోర్సెస్ తెచ్చుకునేదానికి అధికారం సంపాదించే క్రమంలో ఈ వార్స్ will lead to that of enormous kind of a cost and let's say destruction. కాబట్టి the system itself will, imperialist system itself collapse. బట్ మనకు అది చూస్తే ఫస్ట్ వరల్డ్ వార్ రిజల్ట్స్ చూసినప్పుడు
ఫస్ట్ వరల్డ్ వార్ రిజల్ట్స్లో జర్మనీకి ఏం రాలేదు, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయినది. విన్నింగ్ సైడ్ ఉన్న ఇటలీకి ఏం రాలేదు. అలాగే మనకు విన్నింగ్ కొంతవరకు అటుపక్క నుంచి చూసినప్పుడు కూడా ఫస్ట్ వరల్డ్ వార్లో విన్నింగ్ సైడ్ ఉండే జపాన్ వాళ్ళకి, ఇటలీకి జపాన్కి ఏమి రాలేదు. యుద్ధం ఫలితం వచ్చింది కానీ బ్రిటన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ క్యాప్చర్ చేసుకుంది మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎట్టుంటుంది, రష్యా ఆఫ్ కోర్స్ రెవల్యూషన్ వచ్చింది, ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ ఇంపీరియల్ కాంప్లెక్స్లోంచి రష్యా బయట వచ్చినది. అంటే ఇప్పుడు ఎంటైర్ స్పాయిల్స్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్, మీరు కంట్రోల్ ఆఫ్ ది వరల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఒక పక్కకే వెళ్ళి యునైటెడ్ స్టేట్స్కి యూకేకి వచ్చి కొంతవరకు ఫ్రాన్స్కి వచ్చినప్పుడు మిగతా కంట్రీస్ అవి కూడా సామ్రాజ్యవాదం స్టేజ్లో ఉండే కంట్రీస్కు ఏమి రాకపోతే ఏమవుతుందంటే ది రిజల్ట్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ఈజ్ ఆల్సో ది బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. అంటే మాకు ప్రపంచాన్ని మీరు పంచుకున్నారు, నాకేం రాలేదు, దానికి గుచ్చుకుంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు రానోళ్ళు ఏం చేస్తున్నారు చూస్తే మనకు ఇప్పుడు ఇక్కడ కొంత డీటెయిల్ లిస్టే ఉన్నది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఓకే, ఇప్పుడు జపాన్కి ఏం రాలేదని మాకు లెబన్స్ వాళ్లకు ల్యాండ్ లేదు, మాకు వేరే దాంట్లో టెరిటరీస్ కావటం కూడా అవసరం అనే స్థితిలో ఉన్నప్పుడు జపాన్ ఏం చేసింది, మంచూరియా పైన అటాక్ చేసింది 1931లో. స్పెయిన్లో యాక్చువల్గా ఇంటర్నల్గా సివిల్ వార్ మొదలైనది. అండ్ దెన్ ది రిమైనింగ్ ఈ జపనీస్ ది మంచూరియా 1931లో అచీవ్ చేసింది తక్కువ కాబట్టి అగైన్ 1937లో మొదలుపెట్టినారు వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం. అండ్ ఎగ్జాక్ట్లీ ది ఆక్యుపేషన్ ఆఫ్ ఆస్ట్రియా బై జర్మనీ వాజ్ ఎ బిగ్ పవర్ అప్పటికే ఇండస్ట్రియల్గా, దానికి ఏం లేదు కాబట్టి అది ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ టైం. ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ లేదు, దానికి ఎక్స్పాన్షన్కి మొదలు ఎక్కడ పెట్టిందంటే అది కోర్స్ ఇప్పుడు యుద్ధాలు చేసి వేరే కాలనీస్ పట్టుకునే బదులు యుద్ధాలు చేసి మీరు క్యాపిటలిస్ట్ కంట్రీస్నే డామినేట్ చేసేదానికి సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ ఎ ప్రాతిపదిక. యూ స్టార్ట్ లెట్స్ ఏ ఆస్ట్రియాను ఆక్యుపై చేసుకున్న తర్వాత 1938లో ది సెకండ్ వరల్డ్ వార్ స్ప్రెడ్ ఆల్ ఓవర్. అంటే ఇన్ఫ్యాక్ట్ ది లాస్ దట్ సెకండ్ వరల్డ్ వార్ బ్రాట్ దట్ ఆఫ్ ది సో కాల్డ్ ఇంపీరియల్ పవర్స్ కొంతవరకు గుణపాఠం వచ్చేట్టుగా చేసింది. అంటే వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్? సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్లో జర్మనీ, like all other warring countries also, Germany got, let's say, it's a defeated country. Japan is a defeated country. What were the kinds of terms under which ఈ డిఫీటెడ్కి ఏం చేసినారు, మళ్ళీ ఇంకొక ప్రపంచం యుద్ధం రావాలంటే మీరు ఫస్ట్ వరల్డ్ వార్లో ఓడిపోయిన తర్వాత జర్మనీ కానీ జపాన్ కానీ విపరీతంగా మిలిటరీ ఎక్విప్ చేసుకున్నారు. సో ఎండ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్లో అగ్రిమెంట్ ఏమి, జపాన్ కెనాట్ హ్యావ్ లెట్స్ ఎయిర్ ఫోర్స్. మొన్న వరకు జర్మనీ వాజ్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎయిర్ ఫోర్స్, ఇప్పుడు ఏదో బిల్డ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏముంటుంది, మీరు పళ్ళు పీకేసినట్టు అవుతుంది పవర్కు. యూ డోంట్ నౌ కమ్ బ్యాక్ టు దట్ ఆఫ్ వార్ అగైన్. మీరు ఒక ట్రీటీ కింద వచ్చి మీరు జపాన్ ఎవర్ నౌ డజంట్ హ్యావ్ ఎ ఎయిర్ ఫోర్స్ అండ్ దేర్ఫోర్ ఇప్పుడు జర్మనీ మొన్న వరకు లేదు. ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఆఫ్టర్ దీస్ డిఫీటెడ్ కంట్రీస్ అండ్ విన్నింగ్ కంట్రీస్ ఆల్సో. అండ్ దేర్ఫోర్ ఈ ఇంపీరియలిజం leads to that of, let's say, wars and then of course collapse of imperialism. But imperialism అంత సులభంగా వార్ వల్ల కొలాప్స్ అయ్యేది కాదేమో అని ఇప్పుడు we go beyond Lenin now. అంటే ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు జరిగిందేమంటే లెనిన్ 1916 నుంచి చేసిన థీసిస్ 30 ఏళ్ళు ప్రాక్టీస్లో చాలా సిస్టమేటిక్గా అప్లై అయినట్టు కనబడుతుంది. బట్ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత there is no way that there would be war between that of imperialist countries and they collapse from there. Imperial
మారుతుంది. హౌ డూ యూ ఎక్స్ప్లాయిట్ నౌ? ఇట్ ఈస్ నాట్ బై వార్, ఇట్ ఈస్ నాట్ బై కాలనీస్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో ఎండ్ ఆఫ్ లెట్స్ సే బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ కాలనైజేషన్, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ఇండియా మేజర్ కాలనీస్. కాలనీస్ లేకుండా పోయినాయి. కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తారు మీరు. ఇట్ టేక్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎకనామిక్ కంట్రోల్. ఇప్పుడు మీరు ది వే ఇన్ విచ్ ఆఫ్ కోర్స్ ఇంపీరియల్ కంట్రోల్ పోయిందా? ఇంపీరియల్ కంట్రోల్ అంత సులభంగా పోతే అవన్నీ కొలాప్స్ అయిపోయాయి. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్లో నాట్ ఓన్లీ మిలిటరిజం గురించి ట్రీటీస్ కాకుండా మేజర్ కంట్రోల్ ట్రీటీకి ఏది సర్వ్ అవుతుందంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ లెట్స్ సే హెల్పింగ్ ది సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్, యూ హ్యావ్ సిస్టమ్స్ దట్ ఆర్ ఎవాల్వింగ్. ఇప్పుడు ది సో కాల్డ్ బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అండి. వరల్డ్ బ్యాంక్ ఎందుకు వచ్చినది? ఐఎంఎఫ్ ఎందుకు వచ్చినది? ఐఎంఎఫ్ ఎందుకు వచ్చిందంటే వరల్డ్ బ్యాంక్ ఒక పేరు కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ వార్ ravaged యూరప్ అండ్ జపాన్, బట్ డెవలప్మెంట్ ఆఫ్ లెట్స్ ది అండర్ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకి ఒకటి ఇచ్చింది. బట్ దాంట్లో అందుకనే మనం ఇప్పుడు మూడో స్టెప్కి పోవాల్సి వస్తుంది దాన్ని సమగ్రంగా. వాట్ ఈజ్ వరల్డ్ బ్యాంక్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వార్లో? ఎందుకు? వాట్ ఈస్ ది సెకండ్ వరల్డ్ బ్యాంక్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్? ఇట్ ఈస్ టు కీప్ ది కంట్రోల్, economic control on let's say these countries, and then dominant countries మళ్ళీ యుఎస్ఏ ఉంటుంది. దెన్ అఫ్ కోర్స్ ఆఫ్టర్ పీరియడ్ లెట్స్ యూ ఆల్సో ఫైండ్ యుఎస్ యూకే డామినెంట్గా. ఇది వరల్డ్ బ్యాంక్ ఫంక్షన్ ఏమి? డెవలపింగ్ కంట్రీస్కు అప్పులు ఇవ్వడం, దీర్ఘకాలిక అప్పులు. దేనికి ఇస్తుంది? డెవలప్మెంట్కు. డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కంట్రీస్ అన్నీ ఇండస్ట్రియల్గా డెవలప్ కాలేదు, వాళ్ళకు పెట్టుబడి కావాలి. ఇండస్ట్రియల్గా డెవలప్ కావాలంటే వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే దేంట్లో పెడతారు? లెట్స్ కొత్త ఇండస్ట్రీస్లో. దానికి ఏం కావాలా? ఎక్విప్మెంట్ కావాలి, మెషినరీ కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? అది అక్కడ దొరుకుతుంది, ఇంపీరియల్ కంట్రీస్లో దొరుకుతుంది. అంటే వరల్డ్ బ్యాంక్ అప్పు ఇస్తుంది మీకు, మీరు ఆ అప్పు తీసుకుపోయి వాళ్ళ మెషినరీ కొనుక్కొస్తారు. వాడికి ఏమవుతుంది? అక్కడ వాడి ఇండస్ట్రీ స్టేబుల్గా ఉంటుంది, వాడి లాభాలు జరుగుతూనే ఉంటుంది, వాడు మీకు ఇచ్చిన దానివల్ల మీకు ఇండస్ట్రియల్గా డెవలప్ కావచ్చు. బట్ అది జరిగింది కూడా. సో వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేటెడ్ continued kind of let's say export of capital equipment to developing countries. In the process kept their employment growing, kept their prosperity going. But in the process ఇక్కడ కూడా కొంత జరిగినది. డెవలపింగ్ కంట్రీస్ ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ కూడా దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ బిల్డింగ్. కొంత ఇండిపెండెంట్గానే కొంత జరిగినది. మీరు బేసిక్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, హెవీ ఎలక్ట్రికల్స్ అన్నీ మొదలు పెట్టేస్తున్నారు. దాంతో సెకండ్ క్రైసిస్ వస్తుంది. ఇప్పుడు మనం ది మేజర్ క్రైసిస్ ఎక్కడ వస్తుందంటే 47 తర్వాత, వెన్ ఆల్సో గెటింగ్ మనీ అండ్ డెవలపింగ్, బట్ దేర్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ దగ్గర కొనుక్కొని వచ్చి రా మెటీరియల్ వాళ్ళకి ఇచ్చిన మీది కూడా ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు ఎక్విప్మెంట్ నౌ. ఇండియా నీడ్ నాట్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ మెషినరీ. ఇండియా నీడ్ నాట్. ఇట్స్ ఇండియా బికమ్ యాజ్ డబ్ల్యూటీఓకి వరల్డ్ బ్యాంక్ డిఫరెన్స్ ఏమి? వరల్డ్ బ్యాంక్ చాలా పైకి ఫెసిలిటేటర్గా కనబడుతుంది, డెవలప్మెంట్కు అప్పులు ఇస్తుంది సరళంగా. బట్ దాంతో జరిగినంత జరిగినది. ఇప్పుడు వీళ్ళందరూ ప్రాస్పరస్ అయ్యే స్థితిలో వచ్చినారు. మిడిల్ లెవెల్ కంట్రీస్ అయిపోయినాయి. ఎక్కడొస్తుంది మార్కెట్? వాళ్ళ మెషినరీ వాడు చేసుకుంటాడు, వాడు రా మెటీరియల్ వాడు యూజ్ చేసుకుంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? దెన్ కమ్స్ వాట్ ఈస్ డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓని మామూలుగా అంతవరకు ట్రేడ్ అగ్రిమెంట్ కానీ అన్నిట్లో కూడా ట్రేడ్ అంటే ఇట్స్ ట్రేడ్ ఇన్ గుడ్స్, ఫుల్ స్టాప్. బట్ డబ్ల్యూటీఓ ఏం చేసింది? ఇది ట్రేడ్ ఇన్ గుడ్స్, ఓకే మీరు కూడా గుడ్స్ చేస్తున్నారు, మెషిన్ చేస్తున్నారు, హెవీ ఎలక్ట్రికల్ గుడ్స్ వస్తుంది, చేసుకుంటారు. గుడ్స్తో వాడికి కూడా ప్రయోజనం లేదు, ట్రేడ్ ఫెసిలిటేషన్. వారు డబ్ల్యూటీఓ బ్రాట్ ఇన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ది క్యారెక్టర్ ప్రొడక్షన్ మారినది క్యాపిటలిస్ట్ కంట్రీస్ కానీ అన్ని కంట్రీస్లో కూడా. అంటే ఇప్పుడు మన బిగినింగ్ ఆఫ్ మన ఫండమెంటల్
డైలెక్టికల్ మెటీరియలిజంలో డైలెక్టిక్స్ చెప్పినట్టు ఫ్రమ్ క్వాంటిటీ టు దట్ ఆఫ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ చేంజెస్. అండ్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ సిస్టమ్, క్యాపిటలిస్ట్ గుడ్స్, క్యాపిటలిస్ట్ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేబర్ చేంజెస్. అండ్ ఏమవుతుంది, ఇప్పుడు 85 వచ్చేటప్పటికి ఒక 30 years మనకు అటుపక్క చూసుకుంటే 30 years 47 నుంచి 85 వరకు, 80 వరకు అనుకో. మనం వాట్ దాన్ని ఏమంటామంటే ది రోరింగ్ ప్రాస్పరిటీ ఆఫ్ యూత్ ఇన్ ది డెవలప్డ్ కంట్రీస్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 30 సంవత్సరాలు అన్బ్రిడిల్డ్ కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ వచ్చింది. ఎందుకు? ఈ ఫెసిలిటీ వల్ల రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, వాళ్ళ ఎక్విప్మెంట్కు మార్కెట్లు పెరుగుతూ ఉన్నది, వాళ్ళ పెట్టుబడులకు కూడా అవకాశం దొరికినది వేరే చోట జరిగినది. అయితే ఈ కంట్రీస్లో, డెవలపింగ్ కంట్రీస్లో కూడా అభివృద్ధి వచ్చి వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్ జరిగేటప్పుడు ఉత్త ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అంటే గుడ్స్ విల్ నో లాంగర్ బీ ది సోర్స్. 85% ఇప్పుడు ది జీడిపిలో 85% సర్వీసెస్, 2% అగ్రికల్చర్, మిగతా రిమైనింగ్ లెట్స్ సే 12%, 13% ఈజ్ ఇండస్ట్రీ. అటువంటప్పుడు మీరు ఇండస్ట్రియల్ గుడ్స్ అంటే ఏమొస్తుంది? డబ్ల్యూటీలో మీరు సర్వీసెస్ ఇస్తారు, మీ ఎంటర్టైన్మెంట్ అంటారు, ఇప్పుడు మ్యూజిక్ అంటారు, అని ఇవన్నీ 8% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్ యువర్. సో అటువంటప్పుడు వాటిపైన కంట్రోల్ కావాలని డబ్ల్యూటీఓ వస్తుంది. అండ్ దెన్ మచ్ మోర్ దాన్ దట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్స్ పైన కంట్రోల్. ఇప్పుడు మేజర్ సన్రైజ్ ఇండస్ట్రీస్, మెడిసిన్స్, ది ఎంటైర్ పేటెంట్ సిస్టమ్ మనలాంటి వాళ్ళని పళ్ళు ఒకటి తీసి మంది వన్ ఆఫ్ ది బెస్ట్ పేటెంట్ సిస్టమ్ తిరగరాయిచ్చింది కదా డబ్ల్యూటీఓ. మన 76 పేటెంట్ యాక్ట్, ఇండియన్ పేటెంట్ యాక్ట్ was supposed to be a model act for the whole of less developed countries, because it's the one which perhaps allowed, let's say, the process patenting, prevented, let's say, product patenting. అదన్నీ పోయినది కదా. ఇప్పుడు ఆ క్రమంలో ఏమొస్తుంది, వాడి డామినేషన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఏమవుతుంది, ది క్యారెక్టర్ ఆఫ్ ఇంపీరియలిజం చేంజెస్. ఇప్పుడు లెనిన్స్ థీసిస్ 47 తర్వాత అర్థం చేసుకోవాలంటే లెనిన్ ప్రపోజ్ చేసినట్టే మార్క్స్ క్యాపిటలిస్ట్ స్టేజ్ డిస్క్రిప్షన్ క్యాపిటల్లో ఉండేదాని తర్వాత వచ్చిన మార్పులు, ఆయన ఇంపీరియలిజం థియరీ 30 ఏళ్ళు హెల్ప్ చేసింది అర్థం చేసుకునేదానికి. దాని తర్వాత వచ్చిన 30 ఏళ్లలో వచ్చే మార్పులు, ఈ ఇన్స్టిట్యూషన్ల మార్పులు అర్థం చేసుకుంటే కానీ ది చేంజింగ్ క్యారెక్టర్ ఆఫ్ క్యాపిటల్, అంటే అల్టిమేట్లీ ఇట్ ఇస్ క్యాపిటలిజం, ది form is, let's say, now imperialism, domination. The form of domination డైరెక్ట్ కాల్నేసి అక్కర్లేదు. మేము ఒక్క అగ్రిమెంట్ అని ఐపీఆర్ చేస్తే సచ్చినట్టు వాడు ఒకసారి పేటెంట్ చేసుకుంటే 25 ఏళ్ళు కంట్రోల్ ఉంటే మీరు చాలా క్రిటికల్ జబ్బులకు మందులు అమ్ముకుంటే సరిపోతుంది ప్రాస్పెరిటీకి. దిస్ ఈస్ హౌ ఇంపీరియలిజం హ్యాపన్స్. అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్పెక్ట్. పడిపోతా ఉంది అంటే పడిపోయేదానికి కష్టం అవుతుంది క్యాపిటలిజం. ఇట్ హ్యాస్ టు బి ఫేస్డ్ బై ఈక్వలీ. ఇప్పుడు వాళ్ళు అంత సమగ్రంగా అగ్రిమెంట్స్ చేసుకొని ఫైట్ చేసేటప్పుడు ది అదర్ కంట్రీస్ ఆల్సో మస్ట్ బి ఇన్ అ పొజిషన్ టు ఫేస్ దీస్ థింగ్స్. అండ్ దేర్ఫోర్ వీ హ్యావ్ టు, లెట్స్ సే, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్, లెట్స్ సే, ది చేంజింగ్ నేచర్ ఆఫ్, లెట్స్ సే, ఇంపీరియలిజం and how, let's say, it could be, let's say, tackled. I stop here. Thank you.